మొత్తానికి రాష్ట్రంలో ఉగాదికి లేదా సెప్టెంబర్ మాసంలో కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనే ఒక సమాచారం అయితే అందుకున్నది. కవిత గారిని అంత సింపుల్ గా ఎవరు తీసుకోకండి. కవిత గారు ఏదో ఆట బిడుపు కోసం పార్టీ పెడుతున్నారు అనుకుంటే పొరపాటు. కవిత గారు చాలా సీరియస్ గా ఉన్నారు పార్టీ విషయం. కవిత గారికి ఏం లేదు, ఏ బలం లేదు అనుకోవద్దు. జాగృతి అనే ఒక సంస్థ కింద గత 20 సంవత్సరాలుగా కవిత గారు చేస్తున్నది రాజకీయమే. తనకంటూ ఓన్ క్యాడర్ ఉన్నది, తనకంటూ సొంత బలం ఉన్నది. ఆ సొంత బలం ఇప్పుడు బయటకు వస్తుంది. అన్ని జిల్లాలలో జాగృతికి సంబంధించి శాఖలు ఉన్నాయి, జాగృతికి సంబంధించి సభ్యులు ఉన్నారు, జాగృతికి సంబంధించిన ఓట్ బ్యాంకు. కేవలం జాగృతి సంస్థలో ఒక 5 లక్షల మంది సభ్యత్వం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తారు. 5 లక్షల సభ్యత్వం అంటే మీరు అర్థం చేసుకోండి. కాబట్టి కవిత గారు పార్టీ పెట్టాలంటే కొందరు వెక్కిలిగా నవ్వచ్చు, కొందరు విమర్శించవచ్చు. మేము మహిళ గామేం చేస్తుంది రాజకీయం అని కూడా తీసి పారేయచ్చు. కానీ కవిత గారు ఇతరులు అనుకున్నంత సులువుగా కానీ తేలికగా కానీ ఆమె లేదు. కవిత గారు చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నట్టు కూడా సమాచారం ఉన్నది.